హాయ్ అందరికీ. ఈరోజు మనం మన పెరట్లో మన చుట్టూ చాలా తేలిగ్గా కనిపించే ఒక ఆకు గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి చాలా సాధారణంగా ఉంటుంది, కానీ దానిలో ఉన్న పవర్ తెలిస్తే మాత్రం వావ్ అనాల్సిందే. అదేనండి మన మునగాకు. ఈ ప్రశ్న కొంచెం ఆశ్చర్యంగా అనిపించచ్చు కదూ, ఒక మామూలు ఆకులో అంత శక్తి ఎలా ఉంటుంది అని. కానీ నిజం చెప్పాలంటే మన చుట్టూ ఉండే ఎన్నో సింపుల్ విషయాల్లోనే అద్భుతాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక సైలెంట్ సూపర్ హీరోనే ఈ మునగాకు. సరే, మరి ఈ మునగాకు కథలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటి అనే విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. మునగాకు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఊళ్లలో అయితే ప్రతి పెరట్లో కనిపించే ఒక సాధారణ ఆకుకూర. కాని దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఈ రోజు కొత్తగా కనుక్కున్నది కాదు. మన పూర్వీకులు ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీనికొక ప్రత్యేక స్థానమిచ్చి వాడుతున్నారు. మరి ఎంత మామూలుగా కనిపించే ఆకులో అంత పవర్ ఎలా వచ్చింది? దాని వెనకున్న అసలు సీక్రెటేంటో ఇప్పుడు చూద్దాం. దీనెందుకొక పవర్ హౌస్ అంటారంటే, ఒకసారి చూడండి ఇందులో ఏమేమున్నాయో. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ప్రోటీన్, ఇంకా మన శరీరానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు. ఇవన్నీ ఒకే ఆకులో దొరకడమంటే మాటలు కాదు. ఈ పోషకాలే దాని పవర్కి అసలు కారణం. చూశారుగా, ఇన్ని రకాల పోషకాలు ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ ఫుడ్ అని పిలుస్తున్నారు. ఇది కేవలం ఒక ఆకుకూర కాదు, ఒక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ అన్నమాట. ఇక అసలు విషయానికొద్దాం. ఈ మునగాకు వలన మనకు కలిగే అసలైన సూపర్ పవర్స్ ఏంటో, అంటే దానివల్ల వచ్చే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బెనిఫిట్స్ గమనిస్తే, ఫస్ట్, మన ఇమ్యూనిటీని భలే బూస్ట్ చేస్తుంది. దానివల్ల చిన్న చిన్న జబ్బులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇక రెండోది, ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకి ఇదొక వరం లాంటిది. మూడోది, కాల్షియం ఎముకల్ని బలంగా చేసి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదండోయ్, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా అందం విషయంలో దీని బెనిఫిట్స్ చాలా స్పెషల్. మునగాకుని రెగ్యులర్గా తీసుకుంటే చర్మం చాలా సహజంగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. జుట్టు రాలే సమస్యలు కూడా కంట్రోల్లోకి వస్తాయి. సరే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా వాడేయకూడదు. దీన్ని ఎలా వాడాలి, ఇంకా చాలా ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మునగాకుని మన డైట్లో చేర్చుకునే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా రెండు విషయాలు. గర్భవతులు మునగాకుని మరీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవాళ్లు దీన్ని వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక దీన్ని ఎలా తినాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్. మునగాకుతో కూర చేసుకోవచ్చు, పప్పులో వేసి వండుకోవచ్చు, లేదా ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని కూడా వాడుకోవచ్చు. అయితే రోజూ తినాల్సిన అవసరం లేదు. వారానికి ఒక 2-3 సార్లు తీసుకుంటే చాలు. సో, ఫైనల్గా మనం ఏం తెలుసుకున్నాం? ఒకటే మాట, చూడ్డానికి చిన్న ఆకులా ఉన్నా దానిలో ఎంత పెద్ద శక్తి దాగి ఉందో మనకర్థమైంది. ఈ మాట ఈ మునగాకుకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కదా. ఆకులు చిన్నవే కావచ్చు, కానీ మన ఆరోగ్యానికి అవిచ్చే బలం, శక్తి మాత్రం చాలా చాలా పెద్దది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఈ మునగాకులాగే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనం పెద్దగా పట్టించుకొని ఇలాంటి ఆరోగ్య అద్భుతాలు ఇంకెన్నున్నాయో కదా. వాటిని మనం గుర్తించాలేగాని